పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా మీద చేస్తున్న అరాచకాలకు ఆ దేశం మీద బాంబుల వర్షం కురిపించినా తప్పులేదు. కానీ ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అనుకునే ముందు ఇండియా జాగ్రఫీని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక దేశంతో యుద్ధం చేస్తున్నామంటే మన బార్డర్లో ఉన్న కంట్రీస్తో మనకు శత్రు దేశాలకు ఉన్న సంబంధాలను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండియాకు బార్డర్లో ఉన్న దేశాలు పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. ఇందులో మనకు ఎన్ని దేశాలు మద్దతుగా వస్తాయి? పాకిస్తాన్ మనకు నేరుగా శత్రువు. చైనా పాకిస్తాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి మన యుద్ధం ఇండైరెక్ట్గా చైనాతోనే. నేపాల్ చైనా నుంచి భారీగా అప్పులు తీసుకుంది. ఆర్థికంగా చైనా మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. భూటాన్ చైనా నుంచి అప్పులు తీసుకోకున్నా ఏ దేశానికి సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఇక బంగ్లాదేశ్, ఇది మినీ పాకిస్తాన్. పాకిస్తాన్కి ఆల్రెడీ మద్దతు కూడా ప్రకటించింది. శ్రీలంక దాదాపు 20 ఏళ్ల నుంచి చైనా మీదే ఆధారపడి ఉంది. శ్రీలంకలో ఉన్న విదేశీ పెట్టుబడుల్లో చైనానే పెద్ద దేశం. శ్రీలంక ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్లో 90% చైనావే. ఇక మాల్దీవ్స్, ఈ దేశానికి ఇండియా మీద ఎంత కోపం ఉంది అనేది రీసెంట్గానే తెలిసింది. అందుకే మోడీ లక్షద్వీప్ని ప్రమోట్ చేశారు. ఈ దేశాలు మనకు సపోర్ట్ చేయకున్నా పర్లేదు, కానీ శత్రు దేశానికి సపోర్ట్ చేస్తే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇది ప్రపంచ యుద్ధంగా మారినా ఇండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయే సిచ్యువేషనే లేదు. ఎందుకంటే మనకు రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లాంటి దేశాల సపోర్ట్ ఉంది. పక్కనే ఉండే మిత్రుల కంటే పక్కలో బల్లెన్లా ఉండే ఈ చిన్న దేశాలే మనకు ప్రమాదకరం. యుద్ధం జరిగితే సౌత్ ఇండియా మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ బోర్డర్ విలేజెస్ నాశనం అవుతాయి. వాళ్ళ జీవితాలు నరకంలా మారిపోతాయి. ఆ పరిస్థితిని ఫేస్ చేయడం మనం పోస్ట్ పెట్టినంత ఈజీ కాదు. అందుకే యుద్ధం ఆఖరి ఆప్షన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన చుట్టూ ఉన్న ఈ దేశాలకు చైనా మద్దతు ఇవ్వద్దు అంటే చైనా వస్తువులను వెంటనే బ్యాన్ చేయాలి. ఇండియానే చైనా వస్తువుల్ని బ్యాన్ చేయొచ్చు కదా అంటే ప్రపంచ దేశాల ముందు డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలా కాకుండా మనమే చైనా వస్తువులు వాడటం మానేస్తే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా చైనా ఇక్కడ వ్యాపారం చేయదు. సో కర్ర విరగదు, కానీ పాము చేస్తుంది. ఇండియన్స్ ఇండియా వస్తువులే వాడితే ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే విశ్వగురువుగా ఎదిగిన భారత్కు ఆర్థికంగా నెంబర్ 1 పొజిషన్ ఉంటే మనల్ని టచ్ చేసే ఆలోచన కూడా శత్రు దేశాలకి రాదు. కానీ ఈ యుద్ధం చేయాల్సింది ప్రభుత్వాలు మాత్రమే కాదు, ప్రజలు కూడా. ఇండియా పాకిస్తాన్ను నలిపేయాలి అంటూనే చైనా వస్తువులు వాడుతూ చైనా తయారు చేసిన ఫోన్ నుంచే స్టేటస్లు పెడుతున్నారు. మీరు చైనా వస్తువులు కొన్నన్ని రోజులు చైనా ఎదుగుతూనే ఉంటుంది, పాకిస్తాన్ను పోషిస్తూనే ఉంటుంది. ఈ పాకిస్తాన్ మన మీద దాడి చేస్తూనే ఉంటుంది. కాబట్టి మన చేతికి మట్టండకుండా పాకిస్తాన్ని క్లోజ్ చేయాలి అంటే ముందుగా చైనాను దెబ్బ కొట్టాలి. సో ఇండియాను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది.